హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కౌన్సిలింగ్ వెబ్సైట్లో డౌన్లో చూసుకుంటే మనకు అన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, జనరేట్ పాస్వర్డ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత లోపల మనకి ఏం డీటెయిల్స్ అడుగుతుందంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు మీ ఫోన్కి క్యాండిడేట్ లాగిన్ ఐడి అని వస్తుంది. ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఎట్లుండాలంటే అక్కడ చెప్తుంది కింద, స్మాల్ లెటర్లు ఉండాలి, క్యాపిటల్ లెటర్లు ఉండాలి, నెంబర్లు ఉండాలి. ఇట్లా కాంబినేషన్తోనే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ చేయండి అదే పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో క్యాండిడేట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఒక పెన్ను, పేపర్ తీసుకొని పక్కకు రాసి పెట్టుకోండి. అవి మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు యూజ్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా, సీట్ అలాట్మెంట్ చూసుకోవాలన్నా మనకు ఆ పాస్వర్డ్ అండ్ క్యాండిడేట్ లాగిన్ ఇంపార్టెంట్. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద లాగౌట్ అని ఉంటుంది, లాగౌట్ కొట్టండి. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఒక పాస్వర్డ్ని పెట్టుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాగిన్ ఐడి, టికెట్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇందాక పెట్టుకున్నారు కదా రిజిస్ట్రేషన్లో, ఆ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే ఇమేజ్ సైన్ ఇన్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటారంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చిన కాలేజీలు కొన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలి అంటే కొన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్తే సీట్స్ తక్కువగా ఉంటాయి కనుక మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలి అంటే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.